మందిలో ఉన్న నేను అని ప్రూఫ్ చేసుకునేవాడే వేణు. లెట్స్ వెల్కమ్ వేణు వండర్స్ అండ్ హిస్ టీమ్. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నా పేరు జాన్సన్. నేను ఈరోజు సగర్వంగా చెప్తున్నాను, ఉత్ప్రేరిత సంస్థ వారు సగర్వంగా సమర్పిస్తున్న దూల తిరిన తైలానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నిజంగా మిత్రులారా, మీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఈ ధూల తిరిన తైలం వాడిన తర్వాత నిజంగా మీరు నమ్మలే నిజాలు, ఆశ్చర్యకరమైన విషయాలు ఎన్నో చూస్తారు. ఇటువంటి మీకు లైవ్ లో చూపిస్తాను. ఈ ధూల తిరిన తైలం ఎంతో పటిష్టమైనది. గట్టిగా చెప్తాను, చప్పట్లు కొట్టండి. మిత్రులారా, మీకేమైనా సందేహాలు ఉంటే డైరెక్ట్ గా నాతో అడగొచ్చు. మీరు జాంటన్ నాకుంది. జయ మౌంటర్ రండి. జాంటన్ నా ఒక్కడికే కాదు డౌట్ వచ్చింది, అందరికీ అంతే చూసే ఆడియన్స్ అందరికీ డౌట్ రావచ్చు. అంటే ఈ తైలం వాడడం వల్ల ఎటువంటి సత్ఫలితాలు మనం రాబట్టొచ్చో మీరు మా ఆడియన్స్ అందరికీ, మా ప్రేక్షక దృక్పథంగా మీరు చెప్తే మేము సంతోషిస్తాం. ఇటు చూడండి జాన్సన్, తొందరగా చూపించండి. ఈ వ్యక్తిని నేను ఎక్కడో చూశాను. ఇతను ప్రముఖ కమెడియన్ ధనరాజ్. ఒకసారి చూడండి, ఈ దూల తిరిగిన తైలం వాడిన తర్వాత ధనరాజ్ ఏమైందో చూడండి. దూల తిరిగిన తైలం వాడిన తర్వాత ధనరాజ్ ఏం తిరిగింది? ఇటువంటి ఒక్క శాంపుల్ తో నేను నమ్మాలంటే నాకు ఎటువంటి నమ్మశక్యంగా లేదు. మీరు ఇంకా ప్రూఫ్స్ ఏమైనా చూపిస్తే. మౌంటైన్ మీరు కంగారు పడకండి, ఎందుకంటే జనాలు కూడా ఊరికే నమ్మలేరు ఏదైనా. ఎందుకంటే ఈ తైలం ఎలా ఇంత తగ్గిందని వాళ్ళకు కూడా ఒక డౌట్ రావచ్చు. అందుకే నేను ఇంకొక ప్రూఫ్ తీసుకొచ్చాను మీకు. తొందరగా చూపించండి. కంగారు పడకండి, ఇటు చూడండి. కూడా ఎక్కడో చూసినట్టు అనిపించింది, కానీ నాకు ఇతను కారు మంచు రంగాని మరో కమెడియన్. ఇతను నా దగ్గరకు వచ్చి చాలా బాధపడిపోయాడు. ఏమండి, నాకు గుండు పోయింది, నాకు ఒక అమ్మాయి కూడా నన్ను చూడట్లేదని తపన పడిపోయాడు. మీరు కంగారు పడకండి, నా దగ్గర దూల తిరిగిందనే తైలం ఉందని చెప్పాను. మరి ఆయన వచ్చిన తర్వాత ఎటువంటి సత్ఫలితాలు పొందాలో ఒకసారి తొందరగా చెప్పండి. టెన్షన్ తో చచ్చిపోతున్నాను నేను. మీరు కంగారు పడకండి, ఆ విషయం కూడా నేను చెప్తాను. ఒకసారి చూడండి. ఇప్పుడు చెప్పండి, దూల తిరిగిన తైలం వాడిన తర్వాత కారు మంచి నాకు ఏం తిరిగింది? గట్టిగా చెప్పండి. చెప్పండి. జాంటన్ చెప్పాలంటే ఇప్పుడు రెండు ప్రూఫ్లు చూపించి నన్ను నమ్మించాలంటే అది ఆడియో పరంగా కూడా మంచిదిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి మార్ఫింగ్ కూడా చేయొచ్చు కదా, ఫోటోషాప్ లో మ్యాజిక్లు జిమ్ములు చేయొచ్చు, దాంట్లో ఆస్కారం ఉంది. ఏమంటారు? మౌంటైన్ మీరు అడిగిన సందేహం పబ్లిక్ కూడా రావచ్చు. ఎందుకంటే మార్ఫింగ్ చేసి పబ్లిక్ ని మోసం చేసే అవకాశం ఉంది. అందుకే ఈ రోజు నేను మన ఒక మిత్రుల కోసం లైవ్ గా ప్రూఫ్ తీసుకొచ్చాను. తప్పకుండా గట్టిగా చెప్పండి కొట్టండి. మరి లైవ్ లో ఎవరు వస్తున్నారు, ఎవరు చూపిస్తున్నారు? మౌంటైన్ ఈ రోజు మీకు చూపించబోతున్నాను. ఎవరు? అప్పాలప్ప అన్నదమ్ములు. అప్పాలప్ప, ప్లీజ్ వెల్కమ్. మౌంటైన్ వీరిద్దరు అప్పాలప్ప. వీళ్ళకి ఆస్తి తగాదాలు వచ్చాయి. అవునా? ఆస్తి తగాదాలు వీళ్ళు చాలా గొడవ పెట్టుకున్నారు. ఆ గొడవలు ఎలా ఉంటాయో మీకు లైవ్ గా చూపిస్తారు. యాక్షన్. ఈ ఆస్తి నీకు దొరకదు, ఏం చేస్తావు చేసుకోపో. నువ్వేంట్రా నాకిచ్చేది? ఇది నా బాబా ఆస్తి, ఎక్స్ట్రోషన్ చేసుకుంటా. ఈ ఇంట్లో ఒక ఐటమ్ కూడా నిన్ను ముట్టుకోవడానికి వీల్లేదు. అలా అన్నోటి నీ కాళ్ళు చేతి కొట్టి బయటకు దోసేస్తాను. ఎక్కువ మాట్లాడమని. ఈ దూల తిరిగిన తైలాన్ని వాళ్ళకి మర్దన చేయండి. తప్పకుండా చేస్తాను. చేయండి ఒకసారి. నిజంగా అన్నదమ్ముల మధ్య ఇటువంటి తగాదాలు రావడం, ఆస్తి తగాదాలు రావడం నిజంగా చిన్నదిగా విషయం. తొందరగా సత్ఫలితాలు రాబట్టాలి. ఒక నిమిషం, దూల తిరిగిన తైలం రాశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎటువంటి మార్పు వచ్చిందో లైవ్ గా మన మిత్రులందరూ చూడబోతున్నారు. చూపించండి ఒక్కసారి యాక్షన్. ఈ ఆస్తి నువ్వే ఉంచుకోరా. నువ్వు ఉంచుకోరా. అది కాదు, మన ఇద్దరం కలిసి పంచుకుందాం. నిజంగా చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నిజంగా మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. చెప్పి ఖచ్చితంగా, ఎందుకంటే మీ ధన్యవాదాలు స్వీకరిస్తున్నాను. ఈ దూల తిరిగిన తైలంలో అన్నదమ్ములు కలిసిపోయారు. ఒకసారి జాన్సన్, అప్పాలప్ప చెప్పండి, ఈ దూల తిరిగిన తైలం వాడిన తర్వాత మీకేం జరిగింది? మాకు దూల తీరింది. థ్యాంక్ యూ, మీరు వెళ్ళొచ్చు. ఓకే మిత్రులారా, చూసారా, ఇదే ఈ దూల తిరిగిన తైలం. ఈ తైలం వాడితే ఖచ్చితంగా నా దూల తిరిగింది, మీ దూలతో కూడా తిరుగుతుంది. ఖచ్చితంగా ఈ తైలం వాడండి, మీ దూల తీర్చుకోండి. అయిపోయిందా పేమెంట్ సార్? పేమెంట్ ఇస్తాలేరా? ఎందుకు కంగారు పడి అందరికి ఇచ్చి పంపించాలి కదన్నా. ఇస్తారే, కంగారు పేమెంట్ ఇస్తారే. ఆ షూటింగ్ కూడా ఇవ్వలేదన్న, అలాగే చెప్పారు. సరే పని చేయండి, తల దొరుకుతున్న డబ్బా తీసుకోండి. ఎంజాయ్ చేయండి. దూల తిరిగిపోతే డబ్బులే ఉంది, మందు వాడారు. ఏంద్రా దోలు తిరిగి ఆయన ఇచ్చేది నువ్వు? చెప్పరా మిత్రులారా, కింద స్థాయి షూటింగ్ చేయించుకుని డబ్బులు అవ్వకుండా అడిగి ఆయన రాస్తే ఏం జరుగుతుంది? జడ్జి మీరు చెప్పండి, ఏం జరుగుతుంది? స్కిట్ అయింది.
సరోజా గారు మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? దూల తీర్చేస్తారు. సో మీరు ఎప్పుడు కూడా జరుగుతున్న ఇన్సిడెంట్ తీసుకొని అంతకుముందు ఫటాఫట్ ఫన్ చేసినా ఈ స్కిట్స్ చేసినా కూడా అందరికి తొందరగా రీచ్ అయ్యేటివి, అందరూ డైలీ చూసేటివి కాబట్టి సో ఫన్ తొందరగా జనరేట్ అవుతుంది. సో ఇంట్లో మీ దూల తీర్చే మీ భార్య వచ్చింది అనుకుంటాను ఇక్కడికి. మీరు చెప్పండి, ఇంట్లో ఎలా ఉంటారు వేణు గారు? సరదాగా ఉంటారండి, బాగా చేస్తూ ఉంటారు. ఇంట్లో మమ్మల్ని కూడా అలాగే ఆట పట్టిస్తూ ఉంటారు. ఎప్పుడైనా కోపం వస్తే ఆయుధాలు ప్రయోగిస్తారమ్మా? గెరిట్లు, చపాతి కర్రలు అవి కామన్ కదండి. అవి కావాలి కదా. సో మొత్తాన్ని కొట్టింది ఆవిడ ఏదో చిన్న చిన్నగా. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? దోల తీరింది. బాగుంది. అసలు మామూలుగా నేనేమనుకున్నానంటే ధనరాజుని చూపించినప్పుడు మంచి బాడీ బిల్డర్ చూపిస్తారు అనుకున్నా, బేబస్తంగా చేశారు. వాడు కక్కుర్తో 2 బాటిల్ వాడు అలా. ఒకడు 3 భార్యలను పెళ్లి చేసుకున్నాడండి. ఆ 3ని చంపేశాడు. ఫుల్ తాగేస్తున్నాడండి. కోర్టులో ఎలా జరుగుతుంది? ఆర్డర్ ఆర్డర్, ముద్దాయిని ప్రవేశపెట్టండి. నాకు ఈరోజు కోర్టులో ఆర్డర్ ఆర్డర్. సరే ఇవన్నీ తర్వాత పక్కన పెడితే ముందు ఒకటే భార్యను తెలిసి ఒకటే స్త్రీ పెళ్లి చేసుకోవాలి కదా, 3 ఎందుకు చేసుకున్నాం? ప్రతి పురుషుడు విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందంట. నిజమేనా? నిజమేనా? మరి ఒక్క స్త్రీ ఉంటే అన్ని విజయాలు ఉంటే 3 స్త్రీలు ఉంటే ఎన్ని విజయాలు ఉంటాయి? కానీ 3 అతి దారుణంగా చంపావు. అందులో మొదటి భార్యను ఎందుకు చంపావు? నా మొదటి భార్య నా దగ్గరకు వచ్చి, ఏమండి నేను మీ చేతిలో పుణ్యస్త్రీగా పోవాలండి అని కోరి ఒక బాధ్యత భర్త నా భార్యని పుణ్యస్త్రీనే పంపించేసాను. ఇది తప్ప? రెండో భార్య ఎందుకు చంపావు? వేద మంత్ర సాక్షిగా 3 ముళ్ళేస్తే దాన్ని పెళ్లి అన్నారు, వివాహం అన్నారు, మ్యారేజ్ అన్నారు. అటువంటి నా భార్యకి ప్రేమగా బెడ్రూమ్ లో ఒకే ఒక ముడి గట్టిగా వేస్తే ఉరి అంటారు. ఓకే మా, మరి 3వ భార్యను చంపావు. నేను చంపాను, అదే వచ్చింది. ఈ నా కొడుకు ఎట్లా ఇద్దరు చంపాడు, ఏదో నన్ను చంపాడు, అదే ఇంటిని డబ్బా అది వచ్చింది. కాబట్టి ఆ డబ్బా మాత్రం నేను కొనిచ్చేవాళ్ళ. దట్స్ ఆల్. జనరల్ గా మనకి చాలా మంది గెస్చర్స్ గానీ హెడ్ నాడింగ్స్ గానీ ఏమన్నా ఉంటే మనకి వాళ్ళ ఏదో ఒక మీనింగ్ ఉంటుంది. అయితే మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేని హెడ్ నాడింగ్ ఒకటి ఉందండి. సరదాగా చెప్పుకోవాలంటే మనం చాలా పెళ్లిళ్ళకి వెళ్తూ ఉంటాం. పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు జనరల్ గా మనం డోలు సన్నాయి చూస్తుంటాం కదా, పెళ్లి అవుతూ ఉంటది. అంటే డోలు వాడు. ఎందుకంటే పెళ్లి చేసుకోరా కదా, నాశనం అయిపోతావు, పెళ్లి వద్దురా ప్లీజ్ వద్దురా వద్దురా అని చెప్తూనే ఉంటాడు. లాస్ట్ ముహూర్తం దగ్గర పడిపోద్ది, కట్టేస్తుంటాడు డోలోడికి సన్నాయి. నా మాట అంటే అయిపోయింది, ప్రమాదం జరిగిపోయింది. ఆ విషయం తాళి కట్టినోడికి ఎప్పుడు అర్థం అవుద్దంటే ఆడికి 80 ఏళ్ళు వచ్చాక అర్థం అవుద్ది. ఆడి ఇంకో పెళ్లికి వెళ్ళి ఇంకో పెళ్లి కొడుకు చెప్తుంటాడు అక్కడికి వెళ్ళి, వద్దురా నా మాట ఏంట్రా ప్లీజ్ రా రే అంటూ ఉంటాడు. తీయగా చల్లగా My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్. Abracadabra. Gili 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 gili. Yeah. I love you. I love you. I love you.